భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు నెక్లెస్ రోడ్లో ఉన్న పివి జ్ఞానభూమిలో ఆయనకు నివాళులర్పించారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పివి అని, ఆయన ప్రధానిగా తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే భారతదేశం నేడు అభివృద్ధి బాటలో నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దేశానికి పివి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. దేశ ప్రధానిగా మన తెలుగు నేల నుంచి మొట్టమొదటిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు కావడము మనమందరం కూడా గర్వపడాల్సినటువంటి అంశము. అంతేకాకుండా ఆయన మరి మారుమూల ప్రాంతాలలో తెలంగాణ గడ్డ మీద జన్మించి ఈ రాష్ట్రంలో కూడా అనేక శాఖలకు మంత్రిగా, చివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, మరి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అనేక రకాల ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు అందరివాడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముద్దుబిడ్డ. ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్కు సంబంధించిన బిడ్డ. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఎప్పటికీ గర్వకారణం. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కానీ మన జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామంటే వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు.